రైట్ ఇక తన భార్యకు ఈడీ సమన్లు ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. తమ కంపెనీకి నోటీసులు వచ్చిందని, ఈ కంపెనీకి తన భార్య డైరెక్టర్ మాత్రమేనని చిన్ని తెలిపారు. ఈశ్వాని, కేశినేని డెవలపర్స్ సంస్థలు కలిపి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ నోటీసులు వచ్చిందన్నారు. ఇక రాజకేశిరెడ్డి సంగతి తెలిసాక కంపెనీ నుంచి బయటకు వచ్చేశామని చెబుతోన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈడీ వ్యవహారంలో ఇచ్చిన నోటీసులకు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనికి సంబంధించి సంబంధిత కంపెనీ ప్రైడ్ ద్వారా సమాధానం ఇస్తామని ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, ఏదైతే ప్రైడ్ అనే సంస్థకు ఈడీ నోటీసులు ఇచ్చింది, రాజకేశిరెడ్డితో ఆ సంస్థకు సంబంధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆ సంస్థలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా మేడం గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వైపు వివరణ ఏంటంటారు? రెండు విషయాలు. దీని గురించి గతంలోనే ఒక సంవత్సరం క్రితం అందరు మీడియా హౌస్లకు కూడా నేను చెప్పడం జరిగింది. ఇది లెక్కర్కి సంబంధించిన విషయం కాదు, ఒక ప్రైడ్ ఇన్ఫ్రాకు సంబంధించిన. ఆ ప్రైడ్ ఇన్ఫ్రాలో మేము రాజకేశిరెడ్డి పక్క సైట్లో ఉండటం వల్ల 2021లోనే ఇద్దరం కలిసి ఆ సైట్ని డెవలప్ చేద్దామని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేశాం. ఆ కంపెనీ తరఫున ఏ సైటు లేదు. ఆ కంపెనీని డెవలప్మెంట్ ఉన్న ఇద్దరు పేర్ల మీద ఉన్న సైట్ని డెవలప్ చేద్దామని ఒక ఎస్పీవీ ఫామ్ చేశాం. ఆ ఎస్పీవీలో కేశినేని డెవలపర్స్, అంతేకాకుండా ఈశాన్వి అనే 2 కంపెనీలు, దాంట్లో డైరెక్టర్లు. కానీ నోటీస్ అనేది నా భార్యకు రాలేదు, కంపెనీకి వచ్చింది నోటీసు. దాంట్లో రిప్రజెంటేటివ్ కింద తన పేరు అయితే వచ్చి ఉండొచ్చు. కాబట్టి కంపెనీ తరఫున సమాధానం ఇవ్వాల్సిందే. ఆ కంపెనీ కూడా మేము 2022 సమయం నాటికి దాన్ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో అతను జగన్కు దగ్గరగా ఉంటున్నారని తెలిసి కూడా ఆ సమయంలోనే 2022లోనే ఛాన్స్ చేసింది. అప్పటికి కూడా 35 లక్షలు ఒక ఆర్కిటెక్ట్ ఫీజు కింద ట్రాన్సాక్షన్ చేశానని 2025లోనే మీడియా హౌస్లన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. నేను ఏది దాచుకోలేదు, ఇది ఓపెన్ బుక్. కాబట్టి అటువంటి చెప్పిన దాన్ని మళ్ళీ ఇవ్వలేదో ఒక నోటీసు, అది కూడా ఒక కంపెనీకి వచ్చిన నోటీసు నా భార్య మీద వచ్చినట్టు చిత్రీకరించడం చాలా దారుణం. మా కుటుంబంలో ఎవరికి నోటీసు, పర్సనల్ నోటీసులు లేవు. కంపెనీ ప్రతినిధులు వెళ్ళి ఆ నోటీస్కి ఏమైనా ఉంటే సమాధానం చెప్పడమే కానీ అదేమీ సమన్ కాదు. అది ఓన్లీ ఒక నోటీసు. నోటీస్కి సమాధానం చెప్తాం. వాళ్ళు నిజంగా ఉన్నామా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఒకటే చెప్తున్నా, నేను ఏదైనా తప్పు చేస్తే ఏ శిక్షకైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. తప్పకుండా మేము నోటీసుకి సమాధానం ఇవ్వటమే కాకుండా దీన్ని తప్పకుండా నోటీసుకు సమాధానం ఇస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ తప్పు చేసినా ఎటువంటి శిక్షకైనా సిద్ధం. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇటువంటివి తీసుకొచ్చి మా మీద చూపించొద్దనుకుంటున్నాం. అది వచ్చిన కంపెనీకి వచ్చిన నోటీస్ మాత్రమే. మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు? ఇది ఇష్యూ యాక్చువల్గా ప్రైడ్ అనే కంపెనీకి వచ్చింది. ఆ కంపెనీ ఎప్పుడో లావాదేవీలు కూడా మూసేశారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి ఇప్పుడు కొత్తగా ఎందుకు తెర మీద తీసుకొచ్చారు అనుకుంటున్నారు? రోజు వాళ్ళకున్న కార్యక్రమం అదే. నేను ఎంపీ అయిన కాడి నుంచి కూడా 2025లో కూడా ఇది తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటంటే జగన్ రెడ్డి చేసే అకృత్యాలు, ఆక్రమణలు నేను ఎక్కువగా అడ్డుకుంటున్నాను, లేకపోతే నేను ఎక్కువగా ప్రజల్లో ఉంటున్నాను, ప్రజాసేవ చేస్తున్నాను, లేకపోతే ఎప్పుడు ఇతను మంచి పేరు వచ్చేస్తుంది, దీన్ని ఏదో ఒకటి అడ్డుకుండాలని ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద అటువంటి బ్లూ ఆరోపణలు చేస్తారు. అటువంటి బ్లూ ఆరోపణలు నా మీద కూడా చేయబోతున్నారు. ఇవన్నీ నేను పట్టించుకునే వ్యక్తిని కాదు. నేను ఇటువంటి వాటికి భయపడను. ఇటువంటి చిన్న వ్యవహారాలకి నేను భయపడే వ్యక్తిని కాదు. ఏంటో నేనేంటో ప్రజాకోర్టులోనే కాదు, ఈడీకి కూడా మా కంపెనీ ఏంటో అనేది తెలుసుద్ది. కాబట్టి ఏదన్నా ఉంటే నీ ఉడత ఊపులకి ఎవడో భయపడే మనిషి లేరు. ఇటువంటి ఎన్ని ఆరోపణలు చేసినా ఏమీ పట్టించుకోను. నేనైతే నా ప్రజాసేవలోనే ఉంటాను. సార్, ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కేసు కీలక దశకు చేరుతున్న తరుణంలో ఈడీ ఎందుకు ఈ కంపెనీకి నోటీసులు ఇచ్చిందంటారు? ఏమన్నా ఎందుకు ప్రత్యేకంగా ఈ ప్రైడ్ని ఇందులోకి తీసుకొచ్చిందంటారు? సుమారు 500 మందికి నోటీసులు వచ్చినాయని ఈడీ వాళ్ళు కూడా నన్ను అడిగాను. 500 మందికి నోటీస్ వచ్చినాయి. దీంట్లో ఉంటున్న ఎంక్వైరీయే. మీకు ఏమన్నా ట్రాన్సాక్షన్ మీరు ఇద్దరు ఎస్పీవీలో ఏదన్నా ఉన్నారేమో అని ఒక నోటీస్ ఇచ్చాము. మీరు వచ్చి 27 ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మాకు సాటిస్ఫై అయితే మేము చూసుకుంటాము అని వాళ్ళు అడిగారు. నేను అడిగాను కూడా, ఏంటి నోటీస్ వచ్చిందని ఏదో తెలిసింది నాకు. ఏంటి ఇష్యూ అంటే దేని మీద వచ్చిందంటే ఇట్లా ప్రైడ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా నోటీస్ చూడాలి. కాబట్టి రొటీన్ ఎంక్వైరీలో దానికి నోటీస్ వచ్చింది. దాని గురించి వీళ్ళు వచ్చిన నోటీసులు 500 మంది పేర్లు మర్చిపోయి నా పేరు మాత్రమే బయటకు రావటం, ఇది రాజకీయంగా ఒక కుట్ర అని నేను తెలియజేసుకున్నాను. ఎందుకు ఈ ఎస్పీవీలో ఉన్నటువంటి ఈ 2 కంపెనీలకే, అంటే ఎస్పీలో ఉన్న ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారంటారు? దీనికి మద్యం వ్యాపారానికి సంబంధం ఉందని ఏమన్నా లింక్ ఉందని ఏమైనా భావించారా? ఎందుకు ఇలా ఇచ్చారనుకుంటున్నారు? మద్యం వ్యాపారానికి సంబంధించిన నోటీసు కాదు. రాజకేశిరెడ్డికి వీళ్ళకి ఏదైనా ట్రాన్సాక్షన్ ఉందా అని చెప్పి నోటీస్ ఇవ్వటం మాత్రమే జరిగింది. ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు. కాబట్టి ఆ నోటీసుకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ తరఫున ఎన్నో నోటీసులు వస్తాయి, ఈడీ తరఫున ఎన్నో నోటీసులు వస్తాయి. నోటీస్కి సమాధానం
సమాధానం ఇచ్చుకుని దాన్ని రైట్ అయితే న్యాయం ఉందంటే వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. కాబట్టి దీంట్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు. ఇది లెక్కర్కి సంబంధించింది కాదు, రాజకేశ్ రెడ్డితో ఉన్న వ్యవహారానికి సంబంధించిన నోటీస్ మాత్రమే. ఓకే సార్, మొత్తం మీద ఒక భూమి వ్యవహారంలో రాజకేశ్ రెడ్డితో గతంలో తాము ఎస్పీవీ ఏర్పాటు చేశామని, ఎస్పీవీకి సంబంధించి ఈడీ నోటీసులు అంటే చాలామందికి రాజకేశ్ రెడ్డితో వ్యాపార సంబంధాలున్న 500 మంది వరకు కూడా నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగానే గతంలో తనతో వ్యాపారం చేయాలని భావించాం, తర్వాత అతను మద్యం సిండికేట్లో ఉన్నాడని తెలిసి తాను దాన్ని డ్రాప్ చేసుకున్నాను ఆ ప్రపోజల్ని. అయినప్పటికీ గతంలో కూడా ఈ వివరాలన్నీ కూడా మీడియాకు వివరించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా తెర మీదకి తెచ్చి దీని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి సంస్థలు కొన్ని మీడియా హౌసెస్ చేస్తున్నాయని చెప్పి ఎంపీ కేసినేని చిన్ని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనైతే మాత్రం దీనికి సంబంధించి ప్రైడ్ సంస్థే ఆ నోటీసులకు సమాధానం ఇస్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో తన భార్యకు కానీ ఆ ప్రైడ్ సంస్థలో డైరెక్టర్గా ఉన్న కారణంగానే నోటీసులు ప్రైడ్కి వస్తే తన భార్యకు కూడా వచ్చినట్టుగా చెబుతున్నారు, తనకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదంతా పూర్తి అవాస్తవం అని ఎంపీ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,